మీరు రైటింగ్లో బిజీ ఉన్నారు, మల్లేని గోపిచంద్ గారి టీంలో ఒక పిల్లర్ రైటర్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీకంటూ ఒక కెరియర్ ఉంది, ఒక మ్యాసివ్ ప్రాజెక్ట్ ఒకటి ఇనిషియేట్ అవుతుందని కూడా తెలిసింది హుంబేలే ప్రొడక్షన్స్లో. అంటే ఇప్పుడు ఇండియాలో ఒక టాప్ 5 ప్రొడక్షన్ హౌసెస్ పేర్లు చెప్తే హుంబేలే ఉంటుంది అందులో. సో ఎలా క్రాక్ చేయగలిగారు హుంబేలేని? అంటే లైక్ అది ఇంతకుముందే ప్రశాంత్ గారికి కథ చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్ గారికి నచ్చి అక్కడ నుంచి దాన్ని హుంబాలాకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి వర్క్ జరుగుతూ ఉందన్నమాట. ప్రాపర్గా ఈ 2-3 years నుంచి ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. ఫైనల్ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిపోయింది, అంతా లాక్ అయింది. వెరీ సూన్ ప్రొడక్షన్ నుంచి డీటెయిల్స్ వస్తాయి, అనౌన్స్ చేస్తారు. ఈజీ అయిందా అక్కడ వరకు వెళ్ళటం? ఏది ఈజీగా జరగదు కదా, తెలిసిందే కదా. బయట వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ ఏది ఇప్పుడు యాక్టింగ్ సమంత గారి సినిమాలో నేను యాక్టర్ అయినా అది ఈజీ కాదు కదండి. యాజ్ యాక్టర్గా నేను వాళ్ళు పిలిచి కుమార్ సినిమా చూసి పిలిచే ఆడిషన్ చేసి ఆడిషన్ నచ్చి యాజ్ యాక్టర్గా బయట నుంచి ఎలాంటి స్ట్రగ్లింగ్ ఉందో అలాగే వెళ్ళాను నేను కూడా. ఆడిషన్ చేసినతో వాళ్ళకి నచ్చితేనే తీసుకున్నారు. అవును. సో ఏది ఈజీ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మీరు అంటే విత్ ఇన్ ఇండస్ట్రీలో ఉన్నాం కదా, మనకి ఈజీ అని చాలా మంది అనుకుంటుంటారు. సో ఆపర్చునిటీస్ని క్రాక్ చేయటం అనేది ఈజీ అనుకుంటుంటారు. కానీ హుంబేలే లాంటి ప్రొడక్షన్ హౌస్లో ఒక ప్రాజెక్ట్ ఇనిషియేట్ అవ్వటం అంటే ఎంత టఫో ఊహించవచ్చు. సో ఎందుకంటే ఒక బ్రాండ్తో ప్రాజెక్ట్ సేల్ అయిపోయింది కదా. ఏ కథ చెప్పారన్నా? కథ చెప్పండి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అంటేనే మాకు ఒక డిఫరెంట్ యూనివర్సెస్ గుర్తొస్తాయి. సలార్ కానీ, ఖాన్సార్ అని, KGF అని, ఆయన అంతా ఒక కొత్త ప్రపంచంలో ఒక ఆడియన్స్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన చేసే ఎక్స్ప్లోర్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ గుర్తుండిపోయేంత మ్యాసివ్నెస్గా ఉంటాయి ఆయన స్టోరీస్ అన్నీ. సో అలాంటి సంస్థలోకి అలాంటి పర్సన్ని మెప్పించి ఒక కథ ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్ షుడ్ బి ద మ్యాసివ్. హోప్ఫుల్లీ అది గట్టిగానే జరుగుద్దని అనుకుంటున్నానండి. సో స్క్రిప్ట్ అంత వర్క్ చేసాం. సో అది మీరన్నట్టు కొంచెం చిన్న లైక్ కూడా ఫేవర్ అంటే ప్రశాంత్ నీల్ గారికి అంత మంచి కథ నచ్చడం అనేది కూడా లైక్ అది బాగా అనిపించింది హుంబాలికి కూడా.